ఏఆర్ రెహమాన్. ఆ పేరులోనే ఓ తెలియని థ్రిల్ ఉంటుంది, ఎలక్ట్రిఫయింగ్ మూమెంట్ ఉంటుంది. క్లోజ్ థియేటర్లో రెహమాన్ పాట వస్తే అందులో లీనమయ్యే ప్రేక్షకులు, ఓపెన్ థియేటర్లో అదే పాటను రెహమాన్ స్వయంగా పాడితే ఆ గోల వేరే లెవెల్. అలాంటి అనుభూతికే ఇటీవల సింగపూర్ మ్యూజిక్ కన్సర్టుకు హాజరైన వారు లోనయ్యారు. రాయన్ మూవీతో మరోసారి తన సత్తా చాటుకున్నాడు రెహమాన్. ఇందులోని పాటలన్నీ మంచి విజయాన్ని సాధించాయి. కాగా సింగపూర్ కన్సర్ట్లో ఉసురే నీదా అనే పాటను మనో పాడుతుంటే మధ్యలో కాసేపు ఆప్మని ఆడియన్స్ రియాక్షన్స్ గమనించి ఆ తర్వాత తాను గొంతెత్తి పాడాడు రెహమాన్. అంతే, స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ ఒక్కసారిగా గూస్ బంప్స్ వచ్చేశాయి. ఈ సన్నివేశాన్ని రెహమాన్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారిపోయింది. తెలుగులో రెహమాన్ రామ్ చరణ్, సానా బుచ్చిబాబు సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ప్రస్తుతం డాన్ 3ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఇదే సమయంలో తన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనను ఫర్హాన్ అఖ్తర్ తెలియజేశాడు. 1962లో జరిగిన ఇండో చైనా వార్కు నాయకత్వం వహించిన షైతాన్ సింగ్ భాటీ జీవితం ఆధారంగా 120 బహదూర్ అనే చిత్రం రాబోతోంది. దీనిని రజనీష్ ఘాయ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో షైతాన్ సింగ్ పాత్రను అర్ఫాన్ అఖ్తర్ పోషించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమాలో 1962 నవంబర్ 18న జరిగిన రజాంగ్లా యుద్ధాన్ని చూపించబోతున్నామని ఆయన అన్నారు. కేరళలో హేమా కమిటీ రిపోర్ట్ బహిర్గతమై సంచలనాలకు కేంద్రంగా మారిన నేపథ్యంలో వివిధ చిత్రసీమలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాయి. మాలీవుడ్లోని అమ్మ కార్యవర్గం రాజీనామా చేయగా కన్నడ పరిశ్రమలోని సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సమావేశమై తమకు ఇలాంటి ఓ కమిటీని ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ ఫైర్ పేరుతో శాండిల్వుడ్లో ఓ సంస్థను నెలకొల్పారు. దీని ద్వారా సీఎం సిద్ధరామయ్యను కలిసి వీరు డిమాండ్ చేశారు. ఈ వినతి పత్రంపై కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ఫైర్ అధ్యక్షురాలు కవితా లంకేష్తో పాటు 153 మంది సంతకాలు పెట్టారు. ఇక కోలీవుడ్లో నడిగర్ సంఘం సమావేశాన్ని నిర్వహించింది. నటి రోహిణి అధ్యక్షురాలుగా, సుహాసిని, ఖుష్బూ సభ్యులుగా ఓ కమిటీని వేసింది. సినిమా రంగానికి చెందిన నటీమణులపై ఎవరైనా లైంగిక వేధింపులకు పాల్పడినట్టు రుజువైతే 5 ఏళ్ల పాటు బహిష్కరిస్తామని పేర్కొంది. ఇళయ దళపతి విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన ది గోట్ మూవీ ప్రపంచవ్యాప్తంగా గురువారం జనం ముందుకు వచ్చింది. అయితే ఉత్తరాదిలో చివరి నిమిషంలో ఈ సినిమాకు కొంత ఎదురు దెబ్బ తగిలింది. తమ నిబంధనలను పాటించలేదనే కారణంగా ఉత్తరాదిలోని పీవీఆర్, ఐనోక్స్, సినీపోలిస్ మల్టీప్లెక్స్ థియేటర్సు ది గోట్ హిందీ వర్షన్ను ప్రదర్శించడం లేదు. ఏ కొత్త హిందీ చిత్రమైనా థియేటర్లలో విడుదలైన 8 నెలల తరువాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనేది వారి అభిమతం. దానికి అంగీకరించిన నిర్మాతల చిత్రాలను ప్రదర్శించకూడదని ఈ 3 సంస్థలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగానే ది గోట్ హిందీ వర్షన్ను అవి ప్రదర్శించడం లేదు. అయితే దక్షిణాదిలోని ఈ చైన్ థియేటర్స్ హిందీ కాకుండా ది గోట్ తెలుగు, తమిళ వర్షన్స్ను మాత్రం యథావిధిగా ప్రదర్శిస్తున్నాయి. జగపతి బాబు, అనసూయ, వశిష్ఠ, గౌతమి కీలక పాత్రలు పోషించిన మూవీ సింబా పర్యావరణ పరిరక్షణ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. దర్శకుడు సంపత్ నంది కథనందించిన ఈ సినిమాను మురళీ మనోహర్ డైరెక్ట్ చేశారు. ఆగస్టు 9న విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. దాంతో 1 నెల రోజులు కూడా పూర్తి కాకుండానే ఈ సినిమాను సెప్టెంబర్ 6న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి ఈ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ వీక్షకులనైనా ఆకట్టుకుంటుందేమో చూడాలి.